మ్యూజిక్ ప్రొడక్షన్‌లో గాని, మిక్సింగ్, మాస్టరింగ్‌లో గాని మనం యూజ్ చేసే ప్లగిన్స్ యూజువల్‌గా మనం పర్చేస్ చేసేటప్పుడు ఏవైనా కోడ్స్ ద్వారా గాని, లేకపోతే ఏదైనా లైసెన్స్ మేనేజర్ ద్వారా గాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఆ యొక్క లైసెన్స్ అనేది ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ కొన్ని ఫ్రీ ప్లగిన్స్ ఇస్తూ ఉంటాయి. సో, వాటికి కొన్ని రకాలటువంటి లైసెన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే కొన్ని రకాలటువంటి సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఆ ప్రాసెస్ అంతా కొంచెం టఫ్‌గా ఉంటుంది. సో, ఆ యొక్క ప్లగిన్స్‌ని మనం ఏ విధంగా మనం ఇన్‌స్టాల్ జేసుకోవాలి? మన యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. యూనివర్సల్ ప్లగిన్స్ అదేవిధంగా స్లేట్ డిజిటల్ ప్లగిన్స్ కొన్ని రకాలటువంటి ఇలా పెద్ద కంపెనీస్ యొక్క ప్లగిన్స్ యూజువల్‌గా మనకి ఐలాక్ లైసెన్స్ మేనేజర్ ద్వారా ఏంటంటే వీళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారనమాట. దీని ద్వారా ఏంటంటే మనం పర్చేస్ చేసుకున్నటువంటి ప్లగిన్స్ యొక్క లైసెన్స్ అన్నీ ఆ యొక్క ఐలాక్ లైసెన్స్ మేనేజర్‌లో మనకు స్టోర్ అవుతాయి. దాని ద్వారా ఏంటంటే మనం ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఈ యొక్క ఐలాక్ లైసెన్స్ మేనేజర్ అనేది మనకి ఫిజికల్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్‌వేర్ రూపంలో కూడా ఉంటుంది. సో, యూజువల్‌గా ఫిజికల్ రూపంలో ఒక డాంగిల్ రూపంలో ఉంటుంది. సో, మనం ఏదైనా ఒక యూఎస్‌బీ క్యారీ చేసినట్టయితే మనం ఆ యొక్క యూఎస్‌బీని ఉపయోగించుకొని ఆఫ్‌లైన్‌లో కూడా మనం ఎక్కడైనా ఆ యొక్క ప్లగిన్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఫిజికల్ ఐలాక్ కాకుండా సాఫ్ట్‌వేర్ పరంగా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి? దాన్ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఏ విధంగా యూఐడీ ప్లగిన్స్ అదేవిధంగా స్లేట్ డిజిటల్ ప్లగిన్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఫ్రీ ప్లగిన్స్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. నా కంప్యూటర్‌లో ఆల్రెడీ ఐలాక్ అలాగే డిఫరెంట్ ప్లగిన్స్ అనేవి నేను పర్చేస్ చేసుకొని నేను యూజ్ చేస్తున్నాను. సో, నా యొక్క స్టూడెంట్ ఒకతను సో, వాళ్ళకి ఏ విధంగా ఐలాక్ అనేది సెటప్ చేసుకోవాలో తెలియలేదు. సో, యూఐడీ ప్లగిన్స్ ఆల్రెడీ కొన్ని 8 ప్లగిన్స్ అనేవి ఫ్రీగా ఇచ్చారనమాట. సో, ఆ యొక్క యూఐడీ ప్లగిన్స్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫ్రెషర్ అనే స్లేట్ డిజిటల్ ప్లగిన్ ఒకటి చాలా బావుంటుంది ఆ యొక్క ఈక్యూ. సో, దాన్ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది సో, అతనికి తెలీదనమాట. సో, ఈ యొక్క ప్రొసీజర్ అనేది అతని కంప్యూటర్‌లో నేను చేస్తున్నాను. మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్, మాస్టరింగ్ అలాగే రెగ్యులర్‌గా నేను ప్రతిరోజు ప్రొవైడ్ చేస్తున్నటువంటి షార్ట్ ఫార్మ్ కంటెంట్‌ని కూడా మీరు పొందాలంటే ఆడియో ఎక్స్పర్ట్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ఫాలో అవ్వండి. సో, ఎవ్రీడే ఒక షార్ట్ ఫార్మ్ కంటెంట్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఆ యొక్క షార్ట్ ఫార్మ్ కంటెంట్ ద్వారా కూడా మీరు ఈజీగా, ఫాస్ట్‌గా మీ యొక్క వర్క్ ఫ్లోని అయితే స్పీడప్ చేసుకోవచ్చు. సో, మిక్సింగ్‌లో గాని, మ్యూజిక్ ప్రొడక్షన్‌లో గాని ఇచ్చే ఆ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను. ఎవ్రీడే మీరు ఈ యొక్క షార్ట్ ఫార్మ్ కంటెంట్‌ని పొందాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానెల్‌లో అయితే మీరు జాయిన్ అవ్వండి. సో, ఎవ్రీడే మీకు ఒక వీడియో అయితే మీకు నా ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క సాఫ్ట్‌వేర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. గూగుల్‌లోకెళ్ళి ఐలాక్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఐలాక్.కామ్‌ని మనం క్లిక్ చేసిన వెంటనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ఏంటంటే టాప్‌లో మనకి క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఒక ఆప్షన్ వస్తుంది కదా! దాన్ని మనం క్లిక్ చేయాల్సొస్తుంది. సో, దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకొక డిఫరెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మన యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సొస్తుంది. సో, ఐలాక్‌కి యూజర్ ఐడీ అని చెప్పేసి ఒకటుంటుంది. దాన్ని ఐలాక్ ఐడీ అని కూడా అంటారనమాట. సో, దాన్ని మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సొస్తుంది. సో, అక్కడ మనం ఐలాక్ ఐడీ అదేవిధంగా మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్‌ని మనం ఫిల్ చేసినట్టయితే మనకి ఇంకొక వెరిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అందులో ఏంటంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఒక సెక్యూరిటీ కోడ్ కూడా వస్తుంది. ఆ సెక్యూరిటీ కోడ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఐలాక్ ఐడీ మర్చిపోతే దాని ద్వారా ఏంటంటే మనం రికవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రోబోట్ చెక్ కూడా చేసుకుంటే మనకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఫ్రీ అకౌంట్ సెటప్ కంప్లీట్ అయిందని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం కంటిన్యూ చేసినట్టయితే మనకి మళ్ళీ ఐలాక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మనకి జీమెయిల్ నోటిఫికేషన్‌కి వెళ్తుందనమాట. అక్కడ మనం వెరిఫై చేయాల్సొస్తుందనమాట మన యొక్క మెయిల్‌ని. సో, జీమెయిల్‌లో మనం ఐలాక్ అకౌంట్ సర్వీస్ అని ఒక మెయిల్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ మెయిల్‌ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ ఐలాక్ అనేది మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఆ యొక్క ఐలాక్‌ని మనం ఇక్కడ టైప్ చేసి జస్ట్ రిమెంబర్ మీ అని క్లిక్ చేసుకొని సైన్ ఇన్ అని నొక్కితే మనకి ఈ విధంగా అకౌంట్ యాక్టివేషన్ అని చెప్పేసి మనకొస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి ఐలాక్ అనేది అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఐలాక్ లైసెన్స్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది పైన. దాన్ని మనం క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. మ్యాక్‌ఓఎస్, విండోస్ అని. సో, నేను మ్యాక్‌ఓఎస్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్‌ఓఎస్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. సో, ఇదొక ఐలాక్ లైసెన్స్ మేనేజర్ అనమాట. ఒక సాఫ్ట్‌వేర్. సో, దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుంది. డబుల్ క్లిక్ చేసుకొని జస్ట్ కంటిన్యూ నొక్కొని కంప్లీట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుందనమాట. ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఒక ఐలాక్ లైసెన్స్ మేనేజర్ అనే ఒక సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాల్సొస్తుంది. సో, ఏదైతే మనం క్రెడెన్షియల్స్ యూజ్ చేసామో ఐలాక్‌కి సంబంధించినవి అదే క్రెడెన్షియల్స్ ఇక్కడ మనకి సైన్ ఇన్‌లో మనం యాక్టివేట్ చేసుకోవాల్సొస్తుంది. టైప్ చేయాల్సొస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసిన వెంటనే మనకి మనం యొక్క ఏ అయితే ప్లగిన్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకుంటామో అన్నీ ఇక్కడ మనకు చూపిస్తాయి. సో, ఆల్రెడీ ఏంటంటే మన స్టూడెంట్ ఏంటంటే ఇందులో ఆల్రెడీ
2 ఇన్‌స్టాల్ చేశాడు. బట్ అవి కరెక్ట్‌గా ప్రాపర్‌గా యాక్టివేట్ అవ్వలేదనమాట. సో, అందుకే నేను మళ్ళీ వాటిని ఓపెన్ చేసుకొని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో, యూఐడీ ప్లగిన్స్‌ని ఫస్ట్ నేను డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, యూఐడీ.కామ్‌లోకెళ్ళి సో, ఈ విధంగా యూఐడీ.కామ్ అని వస్తుందనమాట. ఇక్కడ మనకి గెట్ నౌ ఫ్రీ అని చెప్పేసి మనకి కొన్ని ఫ్రీ ప్లగిన్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేస్తే మనం ఈ విధంగా వస్తుంది. గెట్ యువర్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి. సో, ఇక్కడ మనం సైన్ అప్ అవ్వాల్సొస్తుంది. సో, ఆల్రెడీ ఇది క్రియేట్ చేసుకున్నాడు ఇతను. సో, అందుకని మనం డైరెక్ట్‌గా లాగిన్ అడ్రెస్ మనం టైప్ చేసి లాగిన్ అవుతున్నాం. సో, ఈ విధంగా మనకి లాగిన్ అయితే అవుతుంది. ఇక్కడేంటంటే మనకి ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకుంటే సో, ఇందులో మనకి ఫ్రీ ప్లగిన్స్ అలాగే పెయిడ్ ప్లగిన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఫ్రీలో ఉన్నటువంటి ప్లగిన్స్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి సో, రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు లోనా అని చెప్పేసి. లోనా సాఫ్ట్‌వేర్‌ని కూడా ఇందులో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కిందని మనం దీనికి లోనా అని క్లిక్ చేస్తే మనకి ఒక కొత్త పేజ్ వస్తుంది. ఇక్కడ లోనా ప్లస్ 8 ఫ్రీ ప్లగిన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో, యూఐడీ ప్లగిన్స్ యూజ్ చేయాలంటే యూఐ కనెక్ట్ అనే ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. దానికోసం మనం ఏంటంటే ఈ యొక్క కొన్ని మన యొక్క టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది కదా! సో, మనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి కంప్లీట్‌గా ఫిల్ చేసుకుంటే, మనకి యూఏ కనెక్ట్ అనే ఒక యాప్ అనేది ఒకటుంటుంది. అది మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వస్తుందనమాట. సో, అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఈ యొక్క ప్లగిన్స్‌ని అయితే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ యాక్టివేట్ చేసేసుకొని, ఇవన్నీ సబ్మిట్ చేసేసి, జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే, మనకి ఈ విధమైనటువంటి ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ యూఏ కనెక్ట్ యాప్ అని ఉంది కదా! దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంది. సో, అది సరిగా యూజ్ అవ్వలేదు కాబట్టి, దీన్ని రీప్లేస్ అని నొక్కాననమాట. ఇప్పుడు యూఏ కనెక్ట్ యాప్‌ని నేను ఓపెన్ చేస్తున్నా. సో, ఈ విధంగా యూఏ కనెక్ట్ యాప్‌ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మన యొక్క యూఏ కనెక్ట్‌లో సైన్ అప్ అయినటువంటి ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్‌ని మనం ఇక్కడ టైప్ చేయాల్సొస్తుంది. ఇక్కడ టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా! సో, ఆ లాగిన్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి వెంటనే ఈ యొక్క యూఏ కనెక్ట్ యాప్ అనేది యూఐడీ ప్లగిన్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మనకి ఫస్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఆప్షన్ వచ్చింది డౌన్‌లోడ్ నౌ అని చెప్పేసి. ఇలా కాకుండా మనం డైరెక్ట్‌గా ఇక్కడ కిందన లెఫ్ట్ సైడ్‌లో యూఐడీ ఎక్స్‌ప్లోర్ ఫ్రీ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డౌన్‌లోడ్ ఆల్ అని ఆప్షన్ వస్తది. సో, ఇక్కడ ఏంటంటే మన యొక్క ఐలాక్‌ని సెటప్ చేసుకున్నాం కదా! అది ఇక్కడ మనకు చూపిస్తుంది. మన కంప్యూటర్‌లో ఉంది కాబట్టి. సో, దాన్ని మనం క్లిక్ చేసుకొని లింక్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా! దాన్ని మనం క్లిక్ చేయాలి. సో, ఆటోమేటిక్‌గా దాన్ని లింక్ అవ్వడానికి ఇక్కడ మనకు పాస్వర్డ్ అడుగుతుంది. ఐలాక్ పాస్వర్డ్ మనం క్లిక్ చేసి ఆథరైజ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే సో, ఈ యొక్క ప్లగిన్స్ అనేవి ఐలాక్‌లోకి వెళ్ళిపోతాయి. యాక్సెస్ అనేది ఈజీ అయిపోతుంది మనకి. సో, ఇప్పుడు ఐలాక్‌తో లింక్ అయిపోయాయి యూఐడీ ప్లగిన్స్. సో, మనం డైరెక్ట్‌గా ఎనీ సాఫ్ట్‌వేర్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఐలాక్‌లో. ఇప్పుడు చేసినటువంటి యూఐడీ ప్లగిన్స్ అనేవి కంప్లీట్‌గా మనకి ఇక్కడ ఇన్‌స్టాల్ అనేది చూపించాయన్నమాట. సో, లూనా కూడా మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇక్కడేంటంటే మనకి 3 ఉన్నాయి కదా! యూఐడీ ఎక్స్‌ప్లోర్ ఫ్రీ అని. ఫస్ట్‌ది మనం సరిగ్గా అవ్వలేదు. దాన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. సో, స్టూడెంట్ తనని సరిగ్గా చేసుకోలేకపోయాడనమాట. సో, డిలీట్ చేసేస్తే ఇప్పుడు మనకేంటంటే రెండే ఉన్నాయి యూఐడీ ప్లగిన్స్. ఒకటేంటంటే 8 ప్లగిన్స్ అలాగే లూనా సాఫ్ట్‌వేర్ 2 ఉన్నాయన్నమాట. సో, 2 యాక్టివేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫ్రెషర్ అని ఒక ప్లగిన్ ఉంది. సో, స్లేట్ డిజిటల్ సంబంధించింది. సో, ఆ ప్లగిన్ కూడా ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో, ఫ్రెషర్ అని ప్లగిన్ మనం సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అదొక ఫ్రీ ప్లగిన్ అనమాట. ఇక్కడ ఫ్రీ ప్లగిన్స్‌లో మనం స్లేట్ డిజిటల్ ఫ్రీ ప్లగిన్స్‌లో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, హీట్ వేవ్ అలాగే ఫ్రెష్ ఎయిర్ అనేది ఫ్రీ ప్లగిన్స్ అనమాట. నేను ఓన్లీ ఫ్రెష్ ఎయిర్ అనేది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు మిగతాది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ గెట్ ఇట్ నౌ అని నొక్కితే మనకి ఈ విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి దీంట్లో కూడా మనం సైన్ అప్ అవ్వాల్సి వస్తదనమాట. సో, ఇక్కడ టు చెక్‌ఔట్ అని నొక్కితే మనకి ఒక సైన్ అప్ పేజ్ వస్తది. సో, సైన్ అప్ పేజ్‌లో ఏంటంటే మనం మన యొక్క జీమెయిల్‌తో మనం లాగిన్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ సైన్ అప్‌లో ఈమెయిల్, పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే మనం సైన్ అప్ అయిపోవచ్చు. సో, సేమ్ ప్రొసీజర్ ఐలాక్ లాగే ఉంటుంది. జీమెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ కూడా ఎళ్తుంది. సో, జీమెయిల్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట ఈ విధంగా. ఇక్కడ జీమెయిల్ ఇన్‌బాక్స్‌కి వస్తుందని చెప్పేసి మీకు చూపిస్తుంది. సో, జీమెయిల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్లేట్ డిజిటల్ వెరిఫికేషన్ ఈమెయిల్ వస్తది. ఇక్కడ కన్ఫర్మ్ మై ఈమెయిల్ అని నొక్కిన వెంటనే రీడైరెక్ట్ అయిపోతుందనమాట ఇక్కడికి.
ఇక్కడేంటంటే మనం మన యొక్క లైసెన్స్‌ని పొందాలంటే ఇక్కడ మనం ఐలాక్‌కి లింక్ చేయాల్సొస్తదనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నటువంటి ఐలాక్‌ని మనం సెలెక్ట్ చేసుకొని లింక్ చేస్తున్నాం. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ పాస్వర్డ్ నొక్కి ఆథరైజ్ చేసిన వెంటనే మనకి ఏమవుతదంటే సేమ్ ఇది ఫ్రెష్ ఎయిర్ కూడా మనకి ఐలాక్‌లోకి వచ్చేస్తది. చూద్దాం. ఈ విధంగా ఏంటంటే ప్లగిన్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు గో టు డాష్‌బోర్డ్ అనే ఒక ఆప్షన్‌కెళ్తే మనకి ఇక్కడ మనకి చూపించిందనమాట. ఇక్కడ ఇన్‌స్టాల్ అని నొక్కినప్పుడు సేమ్ యూఐడీ ప్లగిన్స్ లాగా ఇక్కడ కంప్లీట్ యాక్సెస్ హబ్ అని చెప్పేసి స్లేట్ డిజిటల్‌కి సెపరేట్ యాప్ ఉందనమాట. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తది. విండోస్‌కి అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. మ్యాక్ యాపిల్ సిలికాన్ అనమాట నాది. నేను యాపిల్ సిలికాన్‌ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్ నొక్కి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా. సేమ్ ప్రొసీజర్ డబుల్ క్లిక్ నొక్కినట్టయితే మనకి ఇది ఈ విధంగా ఓపెన్ అవుతది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి సేమ్ యూఏ కనెక్ట్ లాగానే ఇక్కడ కంప్లీట్ యాక్సెస్ హబ్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ ఇన్‌స్టాల్ చేసేసిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సొస్తుంది. అప్లికేషన్స్‌లోకెళ్ళి మనకి ఇక్కడ స్లేట్ డిజిటల్ అది ఉంది కదా కనెక్ట్, దాన్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ అని అడుగుతుందనమాట. సైన్ ఇన్ ఏమవుతే డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అయిపోద్ది. ఆల్రెడీ మీరు సైన్ ఇన్ అయితే చూపిస్తుంది కదా! సైన్ ఇన్ అయిపోతది. సైన్ ఇన్ అయిపోయిన వెంటనే మనకి స్లేట్ డిజిటల్ యాప్ ద్వారా ఓపెన్ అవ్వాలని చెప్పేసి మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్లేట్ డిజిటల్ యాప్ కంప్లీట్ యాక్సెస్ హబ్ ఉంది కదా! అది ఓపెన్ అవుతదనమాట. దీన్ని మనం ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకి మనం ఏదైతే ఇన్‌స్టాల్ చేసుకున్నామో, మనం ఏదైతే ఫస్ట్‌లో డౌన్లోడ్ చేసుకున్నామో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్ అనేవి. ఇక్కడ మనం యాక్టివేట్ లైసెన్సెస్‌ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా ఇందాక మనం లింక్ ఇచ్చాం కాబట్టి ఐలాక్ లైసెన్స్ లింక్ ఇచ్చాం కాబట్టి దీని యొక్క లైసెన్స్ అనేది కూడా ఐలాక్‌లో సేవ్ అయిపోతూ ఉంటది. ఇది డైరెక్ట్‌గా మనం ఏదైతే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నామో లాజిక్ గానీ, లేదంటే ప్రో టూల్స్ గానీ, అన్నిటికి ఇది ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిపోద్ది. మనం డైరెక్ట్‌గా ఆ యొక్క డాలో మనం చూసుకోవచ్చనమాట ఈ ప్లగిన్‌ని. ఇప్పుడు మనం ఈ 3 ఇందులోకి వస్తున్నాయో చెక్ చేద్దాం. చూడండి ఐలాక్ లైసెన్స్ మేనేజర్‌లో చూస్తే ఇప్పుడు 3 ప్లగిన్స్ అనేవి డైరెక్ట్‌గా ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. మనం డౌన్లోడ్ చేసినటువంటి 3 ప్లగిన్స్ ఇక్కడ మనకు క్లియర్‌గా కనిపిస్తున్నాయన్నమాట. యూఐడీ ప్లగిన్స్, అలాగే స్లేట్ డిజిటల్, ఫ్రెష్ ఎయిర్, అదేవిధంగా లోనా సాఫ్ట్‌వేర్. 3 ఇక్కడ మనకి యాక్టివేట్ అయిపోయాయి. ఇక్కడ 3 మనకి యాక్టివేట్ చేసుకోవచ్చనమాట డైరెక్ట్‌గా. ఈ యొక్క కంప్యూటర్‌కి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇదిగోండి 1 ఆఫ్ 1 యాక్టివేషన్ అని వచ్చిందా? ఆటోమేటిక్‌గా ఈ యొక్క కంప్యూటర్‌కి ఇవి యాక్టివేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం లాజిక్ ప్రో ఓపెన్ చేసి ఈ యొక్క ప్లగిన్స్‌ని ఓపెన్ చేద్దాం. లాజిక్ ఓపెన్ చేసి ఒక ఎంప్టీ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకొని ఇందులో ఒక ఆడియో ట్రాక్‌ని అనేది తీసుకుంటున్నాను. ఆడియో ట్రాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్‌లో ఏంటంటే మనకి ఈ ప్లగిన్స్ వచ్చేలా చెక్ చేద్దాం. ప్లగిన్స్‌లో ఇక్కడ నేను ఇక్కడ కొత్త ప్లగిన్ ఒకటి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ దీని గురించి నేను ఒక రీల్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక మాస్టరింగ్ ఈక్యూ ప్లగిన్. ఇది కూడా ఫ్రీ ప్లగిన్. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఎటువంటి ఐలాక్ అవసరం లేదు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి ఫ్రెష్ ఎయిర్ ప్లగిన్ కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఫ్రెష్ ఎయిర్ ప్లగిన్ కూడా మనకు ఓపెన్ అయింది. స్లేట్ డిజిటల్ ప్లగిన్ వచ్చింది. అదేవిధంగా యూఐడీ ప్లగిన్స్‌ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. యూఐడీ ప్లగిన్స్ చాలా పవర్ఫుల్ ప్లగిన్స్ ఇవి. చాలా అనలాగ్ ఎమ్యులేషన్స్‌తో ఉంటాయి. మీ యొక్క వర్క్ ఫ్లోలో అయితే డెఫినెట్‌గా యూజ్ చేయండి. ఎల్ఏ టు ఏ ట్యూబ్ కంప్రెసర్ ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఈ యొక్క ప్లగిన్స్ అయితే మనం ఐలాక్ ద్వారా యాక్టివేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మన కంప్యూటర్‌లో. ఈ విధంగా మీరు యూఏ కనెక్ట్, అదేవిధంగా కంప్లీట్ యాక్సెస్ హబ్ ద్వారా మీరు ఈ యొక్క 2 కంపెనీల ప్లగిన్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఏవైనా పెయిడ్‌గా పర్చేస్ చేసుకొని కొందాం అనుకున్నా సరే ఆ యొక్క అప్లికేషన్స్‌లోకెళ్ళి మీరు డైరెక్ట్‌గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క లైసెన్స్ మేనేజర్‌ని, ఈ యొక్క ఫ్రీ ప్లగిన్స్‌ని మీరు యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.